హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే కంటే ఎక్కువ కొనే బయ్యర్సే ఘోరంగా తిరుగుతారు హైదరాబాద్ అంతా. ఏం తిరుగుతారా అయ్యా, గిర్రా గిర్రా గల్లీ గల్లీ తిరుగుతారు. ఒక క్లయింట్ ఫోన్ చేసి 2:15 కి ఫోన్ చేసిండు, నేను లంచ్ కి పోవాలి 2:15 అవుతుంది అని చెప్తే 10 minutes లో వస్తున్నా అన్నారు. ఏ ఊరు నుంచి వస్తున్నారు? రావిర్యాల నుంచి కూడా 12 నిమిషాలు, 4:30కి వచ్చిళ్ళు. టైం సెన్స్ లేకపోతే షోకేస్ లో బొమ్మకి మనిషికి తేడా ఏముంటుందయా? 4:30 వరకు ఏం చేసిందంటే గ్యాప్ లో వస్తాంటే 9 ప్రాజెక్టులు చూసి వచ్చిర్రు. అరే గింత ఆపచ్చనైందా అయ్యా మీకు, గిన్ని ప్రాజెక్టులు ఎందుకు చూస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారంటే 2-3 సంవత్సరాలు తిరిగి 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 ఓ రోజు ఇంట్లో కూర్చొని చాయ్ కప్పులు ముందు పెట్టుకొని, అరే మనము 2023లో ఒక విల్లా చూసాం గుర్తుందా, ఆ విల్లా మనం చూసినప్పుడు ఇద్దరం పోయినప్పుడు 1,20,00,000 చెప్పిండు, ఇప్పుడు పోతేనేమో 3 కోట్లు చెప్తుండు, ఆ ఇంట్లో వాడికి ఇంటికన్నా పైసలు తీసుకుంటున్నా అండి. అంటే అందరికి కూడా వర్కౌట్ కావాలి కదా, నువ్వు చూసినప్పుడే కొనుక్కోవాలి కదా. అంటే మేడం వచ్చింది, సార్ వచ్చిర్రు, 2023లో సార్ వచ్చిండు, రండి కూర్చోండి అన్న, టీ ఇవ్వండి. 2025లో మేడం వస్తుంది, 2027లో మేడం వాళ్ళ కొడుకు వస్తాడు అని చెప్పి మీకోసం ప్రైజ్లు అట్లే ఉంచుతారు. తిరిగి తిరిగి ఆగం కాకుర్రి, ఏదో ప్రాజెక్ట్ మంచిగా చూసుకొని మీ రిక్వైర్మెంట్ మంచిగా పెన్ను పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోర్రి. ఎంత బడ్జెట్ ఉంది, ఎంతలో చూడాలి, ఎన్ని బెడ్రూమ్లు కావాలి, ఎట్లా వాస్తు ఉండాలి, ఏం కావాలి, లోన్ ఎంత పెట్టుకోవాలి, ఈఎంఐ ఎంత ఉండాలి, కనెక్టివిటీ ఎంత ఉండాలి, అన్ని పేపర్లో రాసుకోర్రి. ఒక 3 ప్రాజెక్టులకు రౌండ్ అప్ చేసుకోర్రి. ఆ రౌండ్ అప్ చేసుకున్న ప్రాబ్లం ఒకటి ఫైనలైజ్ చేసుకోర్రి. ఈ గిరగిర తిరిగి డీజిల్ పైసలు వేస్ట్, మీ ముఖాలు కూడా ఖరాబ్ అవుతాయి. సరేనా? ప్లీజ్.